వరదహస్తుడు అభయ ప్రదాత లక్ష్మీ నరసింహస్వామి వారు మన ఆంధ్రదేశానికి ప్రత్యేకంగా ఈ యొక్క విశిష్టత ఉంటే శంకర భగవత్పాదులు మళ్ళీ నరసింహస్వామి వారిని బదరికాశ్రమ ప్రాంతంలో ప్రతిష్ఠ చేశారు. అక్కడ తపస్సు చేసి స్వామివారి గురించి అక్కడ లక్ష్మీ నృసింహ పీఠం పెట్టారు. దాన్ని వేళ మనం జ్యోతిర్మఠ పీఠం అంటాం. అక్కడ పీఠాధిష్టాన దేవత లక్ష్మీ నరసింహస్వామి వారు. శృంగేరుడు శారదాంబ, ద్వారకలో కాళీ అని కొంతమంది అంటారు కానివ్వండి, కృష్ణుడు. కాకపోతే కృష్ణస్వరూపమైనటువంటి కాళీ అమ్మవారు. అందుకే కృష్ణుడి రూపానికి జల అలంకరింపబడ్డటువంటి రూపం ద్వారకా పీఠం. పూరీ పీఠంలో మనకు తెలిసినటువంటిది పూర్ణగిరి పీఠం, జగన్నాథుడు. జ్యోతిర్మఠ పీఠం నరసింహుడు. 4 పీఠాల్లో శారదా సహితంగా కృష్ణ, వాసుదేవ, నరసింహ. వీళ్ళనే మనం ఏమంటాం? సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న. ఈ 3 చాలా అత్యంతమైనటువంటి శబ్దాలు. అచ్యుత, అనంత, గోవింద నామోచ్చారణ భేషజ. ఈ 3 పేర్లు చెప్తూ ఉంటే కొన్ని కోట్ల మందులు మింగితే ఒక రోగం నయం కావడానికి ఎంత శక్తి ఉంటుందో అచ్యుతానంద గోవింద అనేటువంటి పదానికి అంత గొప్ప శక్తి ఉన్నదట. ఎందుకంటే ఈవేళ పురాణానికంటే కూడా జనానికి కావలసినటువంటి సామాన్య వాక్యం చాలా అవసరం. ఈ రోజుకి వరకు హైందవాన్ని కాపాడుతున్నది మనమే అని మనం అనుకుంటాం, కానీ కాదు. ప్రత్యక్షంగా పరోక్షంగా పరమాత్మ ఒక్కడే భారతదేశంలో హైందవాన్ని కాపాడుతూ ఉన్నాడు. దీనికంటే రీసౌండ్ వస్తుంది, అదే బాగుంది. మనలో జాగృతి కలిగి సంకల్పం చేసుకొని మనం ధర్మాన్ని కాపాడాలి అనేటువంటి భావన మీద ప్రచోదన కలిగి మనం ధర్మానికి దిగేంత వరకు ఎవరు రక్షిస్తున్నారు? అందుకే కర్త కారయిత అనేటువంటి ఒక అనుబంధం ఎప్పుడూ కూడా భాగవతం చెప్తూ వస్తుంది. ప్రేరక స్థానమౌదక. దీన్ని నీతి సూత్రంలో చెప్పినప్పటికీ కూడా కర్త కారయిత చేయవ ప్రేరక స్థానమౌదక సుకృతే దుష్కృతే చేయవ చత్వారో సమభాగ్య. ఈరోజు స్వాముల వారులందరూ వచ్చిందిలో ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాము, మీరందరూ వింటూ ఉన్నారు. ఇందులో ఒక్కరైనా సరే ధర్మం గురించి పాట పడుతున్నారు. వారికి ధర్మం గురించి సహకరించేటువంటి వాళ్ళు, చేయించేటువంటి వాళ్ళు 4 ఉంటారు. మాట్లాడేవారు, సహకరించేవారు, చేసేవారు, చేయించేవారు. ఈ 4 లేకుండా ప్రకృతిలో ఏ కార్యం జరగదు. ఈ 4 ఉండాలి. అందుకే ఇందాక గణపతి ఉపనిషత్తు చెప్తూ చత్వారి వాక్ పరిమిత పదాని త్వం గుణత్రయాతీత త్వం దేహత్రయాతీత త్వం కాలత్రయాతీత. చూడండి, ఎంత అందులో వేదాంతం ఉన్నప్పటికీ కూడా వ్యావహారికం అంతే ఉన్నది. చత్వారి వాక్ పరిమిత పదాని. ఎవరైనా ఒక మనిషి ఒక సంకల్పం చేస్తే దానికి 4 తోడు వచ్చారు అంటే ఆ పని సిద్ధమయ్యాయి. అందుకే సత్సంకల్పాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఇలాగా మనం అనేక ధార్మికమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వెళుతూ ఉంటే సమయం బాగా అవుతుంది కనుక ఉన్నది సమయం తక్కువ. ఈ లోపల 2 వాక్యాలు ఆ నృసింహస్వామి వారి గురించి మనం తెలుసుకోవటం. మృత్యోర్ నమామ్యహం అనేటువంటి పదానికి ప్రమాణం మనకి ఎక్కడ కనిపిస్తున్నది అంటే శంకర భగవత్పాదులు ఉపనిషత్ భాష్యం రాయటానికి సంకల్పించి తీసుకున్నటువంటి 10 ఉపనిషత్తులు ఉన్నాయి. కేన, కట, ముండక, మాండూక్య, ఐతరేయ, శ్వేతాశ్వేతర, తైత్తిరీయ, బృహదారణ్యక, ఛాందోగ్య అనేటువంటివి మొత్తం కలిపి 10 ఉపనిషత్తులు. ఈ 10 ఉపనిషత్తులో కూడా సాక్షాత్తు మృత్యుర్నమామ్యహం
నేను చెప్తున్నటువంటి మృత్యువు అయినటువంటి యమధర్మరాజుని నేను చెప్తున్నా, ఈ స్థలం, ఈ సమయం, ఈ అధికారం నాకు కలగజేసిన ఒక పదార్థం ఉన్నది. దాని గురించి నీకు చెప్తాను వినమని చెప్పినటువంటి ఉపదేశం కఠోపనిషత్తు. కఠోపనిషత్తు అంతా సారం మనం తెలుసుకోవాలి అంటే రెండే ఒక ప్రశ్నని మనం చూసుకోవాలి. నేను అడిగిన ప్రశ్న, ఆయన విన్నటువంటి సమాధానం. నచికేతుడు ఏమని అడిగాడు యమధర్మరాజు వారిని? ముందుగా ఏదో 2 కోరికలు, 2 వరాలు ఆయన ఇచ్చేశారు. 3వ కోరికగా నీకేం కావాలి కోరుకోమన్నాడు. ఆయన అడిగినటువంటి ఇదేదో శ్లోకంలో ఉంది, స్వయం నాకేం అర్థం కావట్లేదు అనుకోవచ్చు. కాకపోతే ఈరోజు సమాజానికి కావలసినటువంటి ప్రశ్న ఆ రోజు నచికేతుడు ఆయన అడిగాడు. ఏం ప్రేతే? ప్రేతే అంటే మరణించిన తరువాత మనుష్యుల యందు అస్థిత్యేకే నాయమస్తి ఇది అనేకే. ఒక పక్షం వారు ఏమంటున్నారు, సాగుతూ అయిపోయింది, ఏం లేదు, ఏదో ప్రకృతి వశాత్తు ఈ దేహం వచ్చింది, దీంట్లో ఆత్మ ఏమీ లేదు, ఇది పోతే, ఆ దేహం పోతే అన్నీ పోయినట్టే, మళ్ళీ జన్మంటూ ఏమీ లేదు. ఒక వర్గం ఉన్నది అయ్యా లోకంలో, ఇంకొక వర్గం ఉన్నది. ఆ వర్గం ఏమిటి అంటే ఒక జీవి ధ్యానం చేస్తూ ఉంటాడు. భగవద్గీతలో మనకు చెప్పినట్టుగా వాసాంసి జీర్ణాన్ని యథా విహారి. ఇది జీర్ణం కాగానే మనం ఇంకొక వస్త్రం ధరిస్తాం. ఒక చెట్టు తను ఉండగానే తన యొక్క ప్రాణాన్ని విత్తనంలో పెట్టి అనేక ఫలాలను ఇస్తూ ఉంది. అందుకే భాగవతంలో ఒక చోట ఒక మాట చెప్తూ, ఎక్కువగా అన్నింటినీ మనం టచ్ చేసుకుంటూ పోలేం, 20 నిమిషాల్లో ముగించాలి. శుభ పిత్రే పునర్జీవిత అని ఒక చోట చెప్తారు. తండ్రి ఇంకొక జన్మెత్తుతాడో లేదో తెలియదు, కానీ తండ్రి ఉండగానే పునర్జన్మ ఏదైనా వచ్చింది అంటే అది కొడుకే అని భాగవతం మనం క్షుణ్ణంగా చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే నువ్వు సంపాదించే ప్రతి రూపాయిని అనుభవించబోయేటువంటి వాడు నీ కొడుకు. ఆత్మావై పుత్రనామాసి సాజీవ శరదశతం అంగారంగాత్ సంభవసి హృదయాదధిజాయసే అని వేదమంత్రం. ఇది కూడా ఎక్కడ చెప్తాం? నామకరణంలో చెప్తాం. పుత్రుడి చేతిని తీసుకొని ముఖంలో కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ నామాన్ని పెట్టేటప్పుడు ఆత్మావై పుత్రనామాసి, ఓ జీవ నువ్వు నా ఆత్మవై ఉన్నావయ్యా. అందుకే భాగవతంలో ఒక మాట చెప్తున్నారు, ఏమిటంటే శుభః పిత్రే పునర్జీవిత. తండ్రి యందు పునర్జీవితుడైనటువంటి వాడు ఎవడు అంటే, అందుకే పితృపద భోక్తృత్వం సర్వం పుత్రస్థావత అనుభూయసే. ధర్మాన్ని ఎందుకు చెయ్యాలి మనము అంటే, ఈరోజు నువ్వు చేస్తావు అధర్మం, బాగా ఉంది, నువ్వు మరణించిన తర్వాత నువ్వు నీ పుత్రుల్లోనే పోయి నివాసం ఉంటావు. అప్పుడు నువ్వు చేసిన కర్మలన్నీ అంతవరకు వాడు ప్రత్యేకంగా కనిపిస్తున్నప్పటికీ నీ మరణానంతరం కానీ లేదంటే నీ కర్మ ఫలాన్ని బట్టి వాడు నీ కంటి ముందరనే కానీ అనుభవించడం మొదలు పెడతాడు. ఎటువంటి దుర్ఘటనలు అనుభవిస్తాడు అంటే, నువ్వు ధర్మం చేస్తే ధర్మాన్ని అనుభవిస్తాడు. సుకృతే దుష్కృతే చైవ చత్వారో సమభాగినః. అందుకే మనకు చెడు ఉపదేశం చేసేవారు మన ఇంట్లో అన్నదమ్ములే పుడతారట, చెడుకు సహకరించేవారు భార్యలే వస్తారట. అందరూ కాదందరి. అది ధర్మము అధర్మము రెండు చూసుకోవాలి. ఇక్కడ నేటి ఆనాటి ఈ 2 టీలు ఉన్నాయి. ఇప్పటి కాలంలో స్వీట్ టీ, మిల్క్ టీ, గ్రీన్ టీ లాగా ఈనాటి ఆనాటి అనే 2 టీలు ఉన్నాయి. ఏ టీ మనం తీసుకుంటామో తెలియదు, కానీ అది డైట్ అన్నా ఇస్తుంది, డయాబెటిక్ అన్నా ఇస్తుంది. గ్రీన్ టీ తీసుకుంటే డైట్, మిల్క్ టీ విత్ షుగర్ తీసుకున్నామంటే అది డయాబెటిక్. చూడండి, ఏది తీసుకోవాలి అనేటువంటిది మన సంకల్పం మీద ఆధారపడి ఉంది. కాబట్టి సహకారులు, ఫ్రెండ్స్ అని ఈరోజు మనం అంటున్నాం, ఫ్రెండ్ ఈజ్ మై లైఫ్ అంటున్నాం, కానీ అట్లా కాదు. ఈరోజు నీ ఫ్రెండ్ నీకు ఎలా ఉంటాడో అతను వచ్చేటువంటి జన్మలో నీకు ఎలా పుట్టాలి అనేటువంటి ధర్మం కూడా అక్కడ నిర్ణయిస్తూ ఉంది శాస్త్రం. అందుకే సహచరి
ధర్మచారి, తర్వాత అంతేవాసి పుత్ర. నీకు పరిచర్య చేసేవాడు, నువ్వు పరిచర్య చేసేవాడు, నీకు ధర్మచర్యం చేసేటువంటిది, నిన్ను అధికారంలో కూర్చోబెట్టేటువంటి నీ పుత్రుడు. వీళ్ళు 5 నలుగురు ఎవరయ్యా అంటే సాక్షాత్తు నీకు మృత్యువులు. ఈ మాట మనం చెప్పేటువంటి మాట కాదు, వేదంలో ఉంది. ఈ నలుగురు ఎక్కడి నుంచి వస్తున్నారు? సూర్యమండలం నుంచి ఒకరు వస్తున్నారు, వాయుమండలం నుంచి ఒకరు వస్తున్నారు, చంద్రమండలం నుంచి ఒకరు వస్తున్నారు, అగ్నిమండలం నుంచి ఒకరు వస్తున్నారు. కాబట్టి అగ్ని నుంచి వచ్చేటువంటి వాడు వాక్, సూర్యమండలం నుంచి వచ్చేటువంటి వాడు సుతః ఆత్మ, సుతః స్వ, సుత ఆత్మ. ప్రాణమండలం వాయుమండలం నుంచి వచ్చేటువంటి ఆవిడ పద్మిని, ఎందుకంటే అర్ధాంగి. అర్ధ అంగం యస్య సహ. ఎవరికైతే అర్ధమంగమై అంటే సగం ప్రాణమై ఉన్నదో, అర్ధమంగం అంటే శరీరం కాదు, శ్వాస. కాబట్టి ఇది అరుణ భాగంలో మృత్యువులు ఎలా ఉంటాయి? ఇది అవవాహుపరం మృత్యుం పవమానం మధ్యమం అగ్నిరేమావమో మృత్యు చంద్రమాశ్చురుచ్యతే ఆభోగాస్తేన సంయంతి. వీటి సంయమంతో మొత్తం లోకంలో మనం అనుభవిస్తూ ఉంటాం. సూర్యుడు పుట్టితే రోజు అయిపోతుంది, ప్రాణాలు వదిలితే ప్రాణం అయిపోతుంది, వాక్కులు ఖర్చు పెడితే వాక్కులు అయిపోతాయి. ఏమంటే ఇక మిగిలింది ఆకలి. ఇది ఒక్కటి మిమ్మల్ని కాపాడాలి. అధికంగా తింటే ప్రాణం పోతుంది. అందుకే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. తిండి దగ్గర మనం చాలా జాగ్రత్తగా. మృత్యువు అంటే అగ్ని. అగ్ని ఉంటే ఆయుర్ధాయం ఉన్నట్టు, అగ్ని లేకపోతే ఆయుర్ధాయం పోయినట్టు. అందుకే పొట్ట పట్టుకొని చూస్తాం. గుండె ఆగినా మృత్యు వచ్చినట్టు కాదు, పొట్టలో ఉండేటువంటి వైశ్వానుడు తప్పుకుంటే మృత్యు వచ్చినట్టు లెక్క. ఇంకా ఉంది 20 నిమిషాల సమయం. అందుకే వేదమంత్రములు చాలా సూక్ష్మంగా మనకు చెబుతూ ఉంటుంది. వేదోకిలో ధర్మం మూలం. ధర్మం అంటే ఈరోజు మనకు నచ్చింది చేయకపోతే ఎదుటివాడిని అధర్మి అనేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ వేద ధర్మములు ఆచరించకపోతేనే అధర్మం కిందకి లెక్క వస్తుంది అనేటువంటి విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు. వేద బాహ్యులు అయిపోయారు. వేద బాహ్యులు కావడానికి మూలం ఎక్కడున్నది అంటే ఐకమత్యం లేకపోవడంతో. విజ్ఞానవంతుల యొక్క వాక్యాన్ని మనం పరిపాలించలేకపోవడంలో ఉన్నది. విద్య అభ్యసించడానికి గురు శుశ్రూషయ విద్య అని చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని ఉల్లంఘించడంలో ఉన్నది. పౌరాణికమైనటువంటి విద్యల్ని మనం వదిలేయటంలో ఉన్నది. కాబట్టి ఈరోజు గీతాశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత వచ్చిన పురాణాలు ఎంతమంది తెలుసుకొని ప్రవర్తిస్తున్నారు, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పురాణాలను అభ్యాసం కంఠస్థం చేయకూడదు. వింటూ ఉండి అందులో ధర్మసారం, ఒక్కొక్క పురాణము ఒక్కొక్క ధర్మాన్ని చెప్తున్నది. దీని మీద మళ్ళీ డెబేట్స్ ఉన్నాయి. ఈ పురాణంలో ఒకటే చెప్పారు, ఆ పురాణంలో ఒకటే చెప్పారు, ఇది కాలభేదం ఉన్నది. అవన్నీ మనకు అవసరం అనవసరం. అందులో ధర్మం ఏం చెప్పారు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పురా అతి నవం పురాణం. చూడండి, పురా అది ఎప్పుడో జరిగింది, కానీ ఈ రోజు కూడా జరుగుతున్నట్టుగా మీకు కొత్తదనాన్ని చూపించేటువంటిది, ఆశ్చర్యకరించేటువంటి విషయాలన్నిటినీ కూడా మీకు మనస్సులో మేధాశక్తిగా తన యొక్క రూపాన్ని పుట్టించేటువంటిది పురాణం. వేదానాం ఉపబృంహితం పురాణం. ఉపబృంహితం అంటే వ్యాఖ్యానం. వేదాలకు ఉపబృంహితాన్ని పురాణాలుగా, అంటే వేదానికి వ్యాఖ్యానం చెప్పడం చతుర్ముఖ బ్రహ్మకు కూడా సాధ్యపడదన్న. వ్యాసుల వారి జన్మ ఎందుకు వచ్చింది అది ఎవరికి తెలియదు. పరాశర మహర్షి, సత్యవతి దేవి అంతవరకు ఆవిడ పేరు మత్స్యగంధి. గంగా నదిలో ప్రయాణం చేస్తుండగా వ్యాస జనడానికి సమయం రావటం, ఆ నదిలో ఒక మేఘం అడ్డు రావటం, యోగ శక్తితో వ్యాసుల యొక్క జననం జరగటం ఎందుకు వచ్చింది అంటే అది కూడా చూడండి. ఒక బ్రాహ్మణ ఋషి పరాశర మహర్షి, ఒక మత్స్యకన్యక, మత్స్యగంధి అని మళ్ళీ దాని వెనకాల చాలా కథలు ఉన్నాయి. సరే, మనం అంతవరకు తీసుకుందాం. కలియుగం ఎలా ఉంటుంది అంటే
ఎక్కడ కూడా భేదాన్ని చూపించకూడదు. ఇక్కడే పరాశర సత్యవతుల యొక్క వ్యాస జనంలోనే మనకు చూపిస్తున్నారు. సంఘే శక్తి కరవు యుగే అన్నారు. భేదం చూసుకుంటూ పోతూ ఉంటే సంఘంలో కలియుగ శక్తి పెరిగిపోతుంది. భేదము చూపించకుండా మనమంతా ఐకమత్యంగా ఉన్నాము అంటే ఐకమత్యమే కలిగి సంహరించగలిగినటువంటి ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న భాగవతంలో కూడా పుట్టింది. వ్యాస మహర్షుల వారు ఏడు వస్తువులు అనేది ఈరోజు కూడా చాలా మంది దాని గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. అందుకే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య, శూద్ర అనేటువంటి జాతులుగా విభజించి లోకాన్నంతా కూడా వీరే పాలించారు అనేటువంటిది. కానీ దానికి వేదం చెప్పినటువంటి అర్థం వేరే ఉన్నది. ఈ సందర్భంలో మనం ఎందుకు అనుకుంటున్నాము అంటే విభేదానికి మూల కారణం వాక్యం. ఇందాక మనమాహుపరం మృత్యు, సూర్యుడు పుట్టగానే ఒక మృత్యువు మనకు వెళ్ళిపోతుంది, ఒక మృత్యువు మనల్ని ఆవహిస్తుంది. అవమానం మధ్యమం, నిద్రపోతున్న సూర్యుడు పుట్టిన శ్వాస రూపంలో మన ప్రాణం పోతూనే ఉన్నది. అవమాన అగ్నిదేవావమో మృత్యు, కడుపులో జఠరాగ్ని ఆశాపాశాలతో రకరకాలైనటువంటి జిహ్వా చాపల్యాలతో మనం తినేటువంటి ఆహారం ఉద్రేకానికి కారణమవుతుంది. ఉద్రేకం సంకల్పానికి కారణమవుతుంది. సంకల్పం అకర్మానికి కారణమవుతుంది తప్ప సకర్మానికి కారణం కాదు. అందుకే ఆహారం చాలా ముఖ్యమైనటువంటి. మరి నేను ఎలా తినాలి స్వామి? నేను తినే ఆహారం ఇది కదంటే దాని గురించి మాట్లాడట్లేదయ్యా. నువ్వు ఏదైనా సరే భగవత్ అర్పణ చేసి తినమన్నారు. భగవంతుడికి సమర్పణ చెయ్యి. దాంట్లో ఉన్నటువంటి సత్వరజోతమో గుణములన్నీ కూడా హరిస్తాడు ఆయన. నైవేద్యం ఆయన కాదు. యజమాన గృహం పాపం అన్నమాశ్రయించ తిష్టతి అనేటువంటి ఒక ధర్మం ఉన్నది. ఇప్పుడు నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగికి జీతము యజమాని ఇస్తున్నప్పటికీ కూడా ఆ యజమానికి ఆ ధనం ఎక్కడి నుంచి వచ్చింది? రుణాన్ని మోసేటువంటివి రెండే. ఒకటి ధనం, రెండు జ్ఞానం. జ్ఞానము గురు సంపత్తి, గురు శుశ్రూష అనేటువంటి సత్కర్మ ఫలం. ధనం అనేటువంటిది లోకంలో దుష్టత్వకు నిలవెను. కాబట్టి నిరాశీర్ యతచిత్తాత్మ చెత్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కురువన్ ఆప్నోతి విభీషం అని మనకు గీతాశాస్త్ర ప్రమాణం. ఈ ప్రమాణాలన్నీ మనం ఈవేళ ఎందుకు చెప్తున్నామంటే అక్షయ తృతీయ, అక్షయ తృతీయ అట్లా పెడితే అక్షయ తృతీయ, పరశురామ జయంతి, మాతంగి జయంతి, శ్యామలా జయంతి, చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయి. పరశురాములు వారు పుట్టింది ఈవేళ. ఇక అక్షయ తృతీయ అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి రోజును మనం తీసుకుంటే గురువుల యొక్క జన్మస్థానం అక్షయ తృతీయ. ఈరోజు గురువులందరూ కూడా గురుత్వం పుట్టినటువంటి రోజు. ఎందుకంటే మూడవ తురీయము అనేటువంటిది తృతీయ అతీతమైనటువంటిది తురీయం. నాకు తురీయంలో ఏం లేదు, నాలుగవ దాంట్లో అక్కడ ఉన్నదంతా కూడా బ్రహ్మమే. ఈ తృతీయ అనేటువంటి శబ్దంలో జ్ఞానం. ఎందుకంటే కర్మ, సాధన, జ్ఞానం, ఈ మూడింటిని తృతీయము అని పిలుస్తారు. అందుకే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఆ జ్ఞానాన్నే మృత్యువు అని కూడా పేరున్నది. అదేంటి జ్ఞానానికి మృత్యువు అని పేరుందా అని మీరందరూ ఆశ్చర్యపోవచ్చు. నిజమైన మృత్యువు భయపడేది జ్ఞానానికి. జ్ఞాని మృత్యువుకు ఎన్నడూ భయపడడు. ఎందుకు భయపడ్డు అంటే పోయేది నిజానికి తన స్పృహ కాదు, ఒక దేహం మాత్రమే పోతుంది. మృత్యువు అనేటువంటి దానికి భాగవతంలో ఒక చోట ప్రమాణం చెప్తూ దేహం నుంచి స్పృహ వేరు కావటము అని ఒక చోట అన్నారు.
దేహం నుంచి మనస్సు వేరుపట్టని మృత్యువట. రామాయణంలో వాల్మీకి మహర్షి వారు ఒక మాట అంటూ, మనహాయేవ మనుష్యానాం జన్మకారణం బంధమోక్షయోహో, నువ్వు దేంట్లో బంధింపబడాలన్నా, దేని నుంచి మోక్షం రావాలన్నా నీకు మనహాయేవ మనుష్యానాం జన్మ కారణం. కాబట్టి మన మనస్సు అనేటువంటిది అన్నిటికంటే ప్రధానమైనటువంటి స్థానం. కానీ మనస్సు ప్రధానం కాదు. ఆ మనస్సుకు ఆత్మ ఒకటి ఉన్నది. సరే, ఇప్పుడు దాని గురించి మనకంటే కూడాను స్వామివారి దగ్గరికి మాటలన్నీ చిట్ట చివరికి నృసింహానుష్ఠానానికి మనకు దారి తీయాలి. అదే ఈవేళ ప్రధానమైనటువంటి లక్ష్యం. వైశాఖ మాసంలో పుట్టినన్ని అవతారాలు ఏ మాసంలో పుట్టలేదు. వైశాఖ అక్షంతుడి పరశురామ జయంతి, వైశాఖ చతుర్దశి నృసింహ జయంతి, వైశాఖ పంచమి శంకర జయంతి, అదే రోజు రామానుజ జయంతి, మళ్ళీ వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి. చూడండి ఎన్ని దేవతలు వైశాఖాన్ని ఆధారంగా చేసుకుని పుట్టారు. అందుకే విశాఖ సూర్ప మహేంద్రాగ్ని అన్నారు. ఇంద్రాగ్నులు రెండు కలిసేటువంటి మాసం ఏదైనా ఉన్నది అంటే అది వైశాఖ మాసం. ఇంద్రియము యొక్క బలహీనత పశుత్వం, ఇంద్రియము యొక్క బలము దైవత్వం. ఇంతకంటే దైవత్వానికి మనం చెప్పదగినటువంటి లక్షణం లేదు. ప్రపంచం ఎప్పుడు ఇంద్రియ బలక్షయానికి దోహదపడుతూ వస్తుంది. అందుకే శంకర భగవత్పాదులు లక్ష్మీ నృసింహకరావలంబస్తోత్రంలోనే అంధస్య మే హృద వివేక మహాధనస్య చోరై మహాబలింద్రియ మానధేయి, ఇంద్రియములనేటువంటి నామములు కలిగినటువంటి 5 ఇంద్రియముల చేత నేను నా వివేకాన్ని అంటే జ్ఞానాన్ని కోల్పోతున్నాను. కాబట్టి ఓ లక్ష్మీ నృసింహ చేతులెత్తి నిన్ను వేడుకుంటున్నాను, నన్ను కాపాడవయ్యా అంటే నా ఇంద్రియముల యొక్క చాపల్యాన్ని తగ్గించి నాకు వివేక బలాన్ని పెంచమని లక్ష్మీ నృసింహ మమది కరావలంబం. దాని తర్వాత కూడా అందుకే మనహాయేవ మనుష్యానాం జన్మ కారణం. రోజు కూడా ఈ బయట ఉన్నవి మృత్యువులు, మన లోపల లేవు మృత్యువులు. 5 నిమిషాలు సమయం పూర్తి చేయండి. 10 నిమిషాలు సూర్యుడు పోతున్నాడు, తిరుగుతూ ఉన్నాడు, మనకేం సంబంధం లేదు. వస్తాడు, పోతాడు. మన శ్వాస వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. బహుళాం జన్మనామంతే జ్ఞానవానమాం ప్రపంచదే. కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఎన్ని శ్వాసలు ఎత్తితే నీకు ఆ శ్వాసలకు జ్ఞానం రావాలి, నన్ను నువ్వు తత్వంగా తెలుసుకోవాలి. ఈ దేహంలో ఉన్నటువంటిదిగా బాల్య యౌవన కౌమారాలు ఉండనే ఉన్నాయి, అవస్థాత్రయులు. ఈ అవస్థాత్రయాన్ని కూడా మనం దాటుతూనే ఉన్నాం అనేక జన్మలుగా. కానీ ఏ జన్మలోనైనా సరే పరమాత్మ నామాన్ని నిరంతరము మనం ధ్యానించగలిగేటువంటి దానిని మృత్యు సంతరణము అని పిలుస్తాం. కలి సంతరణోపనిషత్తు, మృత్యు సంతరణోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉన్నది. అది చాలా ఉపనిషత్తులో ఒక భాగం. మృత్యు సంతరణము అంటే భయానికి మించి నేను నా దగ్గర ఉన్నటువంటివి పోతాయేమో అనేటువంటి భయమే మృత్యువు తప్ప ఇంకొకటి లేదు. అందుకే కఠోపనిషత్తులో ఒక మాట తీసుకుందాం. ఏమిటిది అంటే ఏం పరితే చికిత్సా మనుష్యే అస్థిత్యే నాయమస్థిత్యే అని వాయనంటే నేను ఒక మాట అన్నాడు. ఏమిటంటే ఉంది కానీ నీకు కనపడదయ్యా. ఈ దేహంలో నీకు కనపడినటువంటి నువ్వు, నీ మనస్సు నీకు కనపడదు, నీ కోరికలు నీకు కనపడదు, నీ కర్మ నీకు కనపడదు, నీ విజ్ఞానం నీకు కనపడదు. అలాగనే ఆయన కూడా అసందృశే తిష్టతి రూపమస్య నచక్షుష పశ్చతి కశ్చనేనం హృదా మనీషా మనసాపి కృప్తోయనం విదురమృతాస్తే భవంతి అని జ్ఞాన శరీరాన్ని నువ్వు పెంచుకుంటే తప్ప నీకు జ్ఞాన శరీర సముపార్జన, జ్ఞాన శరీర సముత్పత్తి కలగదు. 4 శరీరాలు మనకున్నాయి. ఒకటి స్థూల శరీరం, అక్కడే ఆగిపోతుంది జీవితం. ఇప్పుడు కనిపించేవన్నీ కూడా స్థూల శరీరాలే. సూక్ష్మ శరీరం, గురువుల దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసంలో ప్రతిరోజు కూడా మనం వారి గురు శుశ్రూష చేత అక్షరాలని అభ్యాసం చేస్తాం, వల్లె వేస్తాం. వల్లె వేయటం వల్ల లోపల ఒక మనస్సులో ఈ విద్యలన్నీ కూడా దాగి ఉంటాయట. దీన్ని కోశమని పిలుస్తారు, శరీరం అని పిలుస్తారు. దాన్నే కోశం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ,
విజ్ఞానమయ, ఆనందమయ అనేటువంటి 5 కోశములు మనకు వేదం చెప్తున్నది. అన్నమయమాత్మానముపసంక్రమ్య, ప్రాణమయమాత్మానముపసంక్రమ్య, మనోమయమాత్మానముపసంక్రమ్య, విజ్ఞానమయమాత్మానముపసంక్రమ్య, ఆనందమయమాత్మానముపసంక్రమ్య ఏతం ప్రాణరూపాణ్యనుసంచరన్. ఇవన్నీ కూడా ప్రాణరూపాలను అనుసరిస్తూ ఉంటాయి. కానీ చిట్టచివరిగా జ్ఞాని అయినటువంటి వారికి అన్నము ఆత్మలో కలిసిపోతుంది, ప్రాణం ఆత్మలో కలిసిపోతుంది, మనస్సు ఆత్మలో కలిసిపోతుంది, విజ్ఞానము ఆత్మలో కలిసిపోతుంది. ఇవన్నీ మృత్యువులుగా కనిపిస్తున్నాయి తప్ప నిజానికి మృత్యువులు కావు. అందుకే మనం డెవలప్ చేసుకోవాల్సింది ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ అని పెడుతున్నారు. అది మనకు ఋషులు ఎప్పుడో చెప్పారు. మాండవ్య క్షేత్రంగా ఇక్కడ నరసింహస్వామి వారిని ప్రతిష్ఠ చేశారు అంటే రోజు దేవుడిని చూడటం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇంకెంతకంటే వేరే డెవలప్మెంట్ అక్కర్లేదు. రోజు గురువుల యొక్క ఒక్క వాక్యాన్ని విన్నారనుకోండి, ఒక 100 రోజులు, ఒక రోజు వినకపోవచ్చు, 2వ రోజు పట్టకపోవచ్చు, 4వ రోజు మనకు అంటి అన్నట్టు ఖచ్చితంగా 4వ రోజు 5వ రోజు ఆ వాక్యం పట్టి తీరవలసిందే. తప్పప్పులు మనస్సు ఒక్కసారి నీ లోపల వెళ్ళింది అంటే తప్పప్పులు మనస్సు ఆలోచించేది. మనస్సు యొక్క పని ఏమిటి అంటే, ఏమండి నా మనస్సు నా అధీనంలో లేదని అంటే నీకు బలం లేదు, విద్యా బలం లేదు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే తే అంతర్యకం స్మరామి. ఏ రోజు నువ్వు విష్ణువు యొక్క చరణ పాదాలను ఒక్కసారి కట్టుతో చూసి మనసారా నమస్కరిస్తావో దానికి మించిన విద్యాబలం, దైవ బలం, ముహూర్త బలములు ఏమి లేవు. తదేవ లగ్నం సుదినం, అంతకు మించినటువంటి సుదినం ఇంకొకటి లేదు. ఎందుకంటే పర్సనాలిటీ ఏం కావాలి? పర్సనాలిటీ అంటే మీలో ఉండేటువంటి 4 బాడీస్ కూడా ఫుల్ఫిల్ కావడమే పర్సనాలిటీ. ఏ ఒక్క బాడీ అన్ఫిట్ గా ఉన్నప్పటికీ కూడా నాట్ ఫిట్ ఫర్ డూ ధర్మ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్. జ్ఞానం ఉండాలి, అన్నిటికంటే కూడా యుక్త విచక్షణ ఉండాలి, వీతరాగ భయక్రోధములు ఉండాలి. దేని ఎందు నేను వీడిపోతే నాకేమన్నా పోతుందేమో అనేటువంటి బాధ ఉండకూడదు. సుఖము ఎందు స్పృహ ఉండకూడదు, దుఃఖము ఎందు విఘ్నత ఉండకూడదు. స్థితపరమైన లక్షణములు కలిగి ఉండాలి. అంటే ఇవి మనుషులకు రావు, స్వాముల వారినైనా రావు, యోగులైనా రావు. కానీ ఎవరికి వస్తాయి అంటే, నా వెనక దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా 100కి 100 భాగాల విశ్వాసాన్ని పొందిన వాడికి వస్తుంది. అదే భాగవత్ చెప్తున్న మాట. నా మీద భారం వేసయ్యా, నువ్వు పో. అనన్యాస్ చింతజంతోమా ఏ జన పరుగు పాసతే. ఇంకొక చింత చెయ్యొద్దు, నీ గురించి నువ్వు చింత చేసుకోవద్దు. ఇంకొకటి అంటే, నువ్వు లోకంలో ఈ గోపురం ఎలా కట్టాలి, ఆ దేవుడి నైవేద్యం ఎలా పెట్టాలి, నీకు అనవసరం అవ్వ. నేను ప్రయత్నం మాత్రం చేయి, నీకు ఫలం వచ్చేది లేదు, నా మీద ఉంది. అది కూడా నా మీద భారం వేసి పని చేయి. నేను నీ యొక్క సామగ్రి వేస్తే నీకు ఎక్కడ వడ్డీ పెట్టాలి అనేటువంటి ఆలోచన నువ్వు చెయ్యాలి. అందుకే మనం ఈ రోజు నేను ఎక్కడైనా సరే ఒక 10,000 తీసుకురావాలి అంటే నువ్వు చెప్పడానికి 10,000 వస్తుంది కదా. హరణ్య బాధికానస్తే మా ఫలేషు కదాచన. ఎందుకంటే శంకర భగవత్పాదులు చెప్పిన మాట ఒకటే ఒకటి. భగవద్గీత కించిదీత గంగాజలమ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ నహితే తస్య యమే నమ చర్చ. యముడితో వాడికి చర్చ ఉండదట. యముడు అంటే మృత్యువు. ఇందాక మనం చెప్పుకున్న మృత్యువు. ఎందుకు చర్చ ఉండదు అంటే, మురారి సమర్చ విష్ణువు యొక్క పాదసేవనంలో నువ్వు ఉండగా, పెద్ద మృత్యువు దగ్గర నువ్వు ఉండగా చిన్న మృత్యువులు నీకేం చేస్తాయి? అయ్యా అయిపోయిందమ్మా 9:55 మనం పైకి వెళ్ళి కుంభాభిషేకాన్ని స్వామివారి యొక్క అందరి మృత్యువులు పోవాలి. మృత్యువులు అంటే జాతసహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితు అర్హసి. కనిపించే మృత్యువుని భయపడకండి. కనిపించినటువంటి మృత్యు ఉంది చూసారా, అజ్ఞానం, దానికి మనం భయపడాలి. అందుకే ధర్మము అనేటువంటి విషయానికి చివరిగా ఒక మాట చెప్పి మనం వదిలేస్తాం. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ. ఇది వేదవాక్యం చెప్తున్నది కనుక ఈ రోజులు గడిచిపోయాయి, ఏళ్ళు గడిచిపోయాయి, నా హయాం గడిచిపోయింది, నా పాలన గడిచిపోయింది, నా వాక్కులు వెళ్ళిపోయాయి, నేనేం సంపాదించలేదు అనేటువంటి చివరి మనకు పుట్టే జ్ఞానం ఇది. ఆ జ్ఞానం పుట్టకుండా ఉండాలి అంటే ఒకటే జ్ఞానం చెయ్యాలి. 24 రోజులు అమమాహోపరం మృత్యం అని మొదలు పెడితే ఇప్పుడు కాదు. సూర్యుడు పోతున్నాడంటే 24 గంటలు గడిచాయి. 24 గంటల్లో నువ్వు భగవన్నామ స్మరణ ఎంత చేసావు? ఒక చోట కూర్చొని చేయమని చెప్పలేదు. భాగవతం ఎప్పుడు చెప్పలేదు. భారతంలో ధర్మవ్యాధుడు యొక్క కథ ఉన్నది. నీ పని నువ్వు చేసుకుంటూ కూడా భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి. రోజు మీదుగా నీ నోరు నీ అధీనంలో ఉండే ఒకే ఒక్క ఇంద్రియం నీ నోరు మాత్రమే.
ఇంక నీ చెయ్యి నీ పని చెయ్యదు. ఎందుకంటే ఆ సమయం వచ్చినప్పుడు బలవంతంగా పక్కవాడని నీ చేత ఆ పని చేయిస్తాడు. నీ కాలు నీ మాట వినదు. ఎందుకంటే ఎక్కడికి పోవాలి? ఈరోజు నేను అక్షర తృతీయ మాకు పుష్పగిరిలో ప్రధానమైనటువంటి రోజు. నేను అడగక ముహూర్తం ఇదే పెట్టాను. మా వాళ్ళు మీరు ఎట్లా పెడతారు స్వామి అని అడిగారు. ఏంటంటే అమ్మవారు పెట్టించారు, స్వామివారు పెట్టించారు, అమ్మవారు పలికించారు, నేను పలికాను, నాకేం సంబంధం లేదు. ఈరోజు మేము వచ్చాము అంటే నా చెయ్యి మాట్లాడుకున్నా నడుచుకొని వచ్చినా ఇదంతా మా సంబంధం కాదు. కానీ నేను ఈరోజు పరమాత్మ గురించి మాట్లాడే మాట మాత్రం మా అధీనంలో ఉన్నటువంటి మాట. అందుకే గురువులు అంటే ఏమంటారు అంటే వారి అధీనంలో ఏదుందో అది మాత్రమే చేసేటువంటి వారు. మిగిలినదేవి ఇక్కడ అన్నారు సుకృతం స్వామివారు రావటం, ఆయన రప్పించుకున్నారు, మేము వచ్చాను. మీకు సుకృతాలు మాకు తెలియదు, పుణ్యాలు మాకు వివేచన లేదు. ఏదైనా మాకు ఈరోజు మీకు చెప్పిన 2 మంచి మాటలు ఏవైనా ఇక్కడ ఉన్నటువంటి వందలాది మందిలో ఒక్కరు ఆచరించినప్పటికీ కూడా గురువులు ఇచ్చినటువంటి ఈ యొక్క విద్యా శంకర భారతి అనేటువంటి నామధేయానికి సార్థకమైనటువంటి నామైవ నామమే నపుంసకంపు మాగుస్తేస్మి స్థావరోస్మ్యధజంగమః యజేక్షియస్తాహే చ మయా రూపాణ్యకల్పత. అంటే అర్థం ఏమిటి అంటే, నాయన నీ దేహాన్ని బట్టి నీకు నామం పెట్టారు, కానీ ఆల్రెడీ మనకు నామాలు పెట్టేటువంటి పరమాత్మ ఉన్నాడయ్యా. ఆ నామం ఏం పేరు అంటే ఆత్మ, బ్రహ్మజ్ఞాని, యోగి. కాబట్టి ఆపదల్లో మనం నడవాలి తప్ప ఆపదల్లో నడవకూడదు. ఆపదలు. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ అక్షర తృతీయ పర్వదినాలను మనకి ఎందుకు పెద్దలు పెట్టారు అంటే, ఆ పర్వదినంలో ఎన్ని గంటలు మీరు భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే అంత శక్తి, ఆత్మశక్తి పెరుగుతుంది. భగవంతుడు అంటే భగవతః సాక్షాత్ దేహే ఆత్మరూపీవా, అందులో సందేహం లేదు. కనుక మీరు ఏ నామాన్ని మీరు పిలిస్తే ఆ నామము మీరు అవుతారు. కనుక అదే మనకు ఆయన స్త్రీ పుం నపుంసకం అనేటువంటి వేదములు లేవట. వేదంలో చెప్తున్నటువంటి మాట నామమే లేనటువంటి వాడు నపుంసకం పుమాన్ స్త్రీ అస్మి, నపుంసకం పుమాగుస్తిరస్మి స్థావరోస్మి దజంగమ. కదిలేవాడు కాదు, కదలనేవాడు కాదు. మీ లోపల నీకు ఆలోచన రూపంలో ఉండేవాడు, గురువుల యొక్క వాక్కు రూపంలో ప్రవేశించేవాడు, నమస్కారముల చేత నామ జపముల చేత నీలో ఎప్పుడు బతికేవాడు. కనుక ఆ బతుకు మనం బతుకుదాం. ఇప్పుడున్నటువంటి బతుకుల్ని మనం అధర్మం అనేటువంటి బతుకుల్ని దూరమాపుదాం. మన యొక్క సనాతన ధర్మాన్ని మనం రక్షించుకుందాం. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు గవాం సంరక్షణమస్తు. ఇది 4 వాక్యాలు ఇందాక అన్నారు. ఆ 4 వాక్యాలు ఏమిటి స్వామి? చత్వారి వాక్పరిమితాపధామి ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు గవాం సంరక్షణమస్తు. ఈ 4 చేసుకుంటే ఉపనిషత్తు 4 వాక్యాలు ఉన్నాయి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ పరమాత్మ దేవో భవ అయ్యి గోపుర రూపంలో ఉన్నారు కనుక ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు సన్మానం చేసుకొని పైకి వెళ్ళి కుంభాభిషేకం చేసుకొని, అయ్యా ఒకే ఒక మాట ఈవేళ మాట్లాడాలని లోపల నిధి బయట వస్తున్నప్పటికీ కూడా పెద్దవి ఆ నిధిని రానివ్వకుండా సమయ రూపంలో నొక్కేస్తున్నది. కనుక అందరూ శ్రద్ధగా నామస్మరణ చేస్తూ జరిగేటువంటి కార్యక్రమాన్ని నామస్మరణతోనే. ఏమిటి ఆ నామస్మరణ అంటే ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ. ఈవేళ ఉపదేశం అనుకోండి. దీన్ని సాక్షాత్తు పుష్పగిరి పీఠం గురించి కూడా నేనేం చెప్పలేకపోయాను. కారణం ఏమిటి అంటే స్వ విషయానికంటే కూడా భగవద్ విషయాలు చెప్పడంలోనే ఆనందం కనుక నేను విరామాన్ని ఇస్తున్నాను. మా బదులు వారు మాట్లాడతారు. ఈరోజు ఇంతటి విశేషమైనటువంటి రోజు ఇంకొకటి పుష్ప